లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి. ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఒక వేడుకలా జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చీరల పంపిణీ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కొంతమందికి కొన్ని చోట్ల పంచగా ఇప్పుడు మంత్రి జూపల్లి కృష్ణారావు మహిళలకు చీరలు పంచనున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో లేని మహిళలకు సైతం చీరల పంపిణీ చేయబోతున్నారు. ఇప్పటికే చేశారు. 1,81,209 చీరలను పంపిణీ చేయనున్నారు. మహిళలు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఎట్లా ఉందమ్మా చీర? ఎట్లా ఉంది? బాగుంది సార్, చాలా బాగుంది. ఇంతకు ముందు అయితే అసలు ఏమీ ఇవ్వకపోతుండే కదా, ఇప్పుడైతే చాలా బాగుంది సార్. వర్క్ కలర్ బాగా మాకు నచ్చింది సార్. ఎట్లా ఉందమ్మా ఈ కోక? అంటే కోక కూడా పనికొస్తుంది. కోక సుఖ ఉన్నాయి సార్, 9 కలర్ వేరే కోక కలర్ లేకనా నీళ్ళ కలర్ ఉన్నది. ఇది ఏమో పువ్వులు ఉన్నాయి. మళ్ళా అందరికి బాగా పడుతుంది. మళ్ళీ మా ఎస్ఎస్జి గ్రూప్ లకు సొంతంగా మేము చీరలు కొనుక్కుంటుండే మీటింగ్ చేసేందుకు. ఇప్పుడు లేకన్నా ఇవి ఇచ్చినందుకు మేము ఏకతంగా అనిపిస్తున్నది. మేమంటే అందరం ఒకటే సరి సమానంగా చూపెట్టు ఉన్నది. బార్డర్ కలరింగ్ ఇవన్నీ బార్డర్ కలర్ బాగానే ఉన్నది. మాకు ఇవి అంటే కొత్త రకంగా ఉన్నది. ఇక కొత్త తరంగా ఉన్నది. ఎందుకంటే పాత చిన్నగా ఉంటుండే అంచులు, అంత ఏం మెత్తగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. చూసి వచ్చినాం. సిరిజిల్లాకు పోయినాం, పార్టిసిపేట్ చేసినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయని చూసి వచ్చినాం సార్. అంటే ఎట్లా ఉండే మేడం ఈ కలర్? ఎట్లా ముందు వైట్ లా దారాలు వేస్తున్నప్పుడు వైట్ ఉంటది. వైట్ అయినాక మళ్ళీ ఒక జల కలరింగ్ అవుతుంది. మళ్ళా వేరే ఇంకొక స్టేజ్ పోయినప్పుడు పూలు అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మళ్ళీ ఒకళ్ళు ఏమో ఎస్సీజీ మెంబర్లే ప్యాకింగ్ చేస్తారు. ఎట్లా ఉండే గతంలో పంపిన చీరలు? బీఆర్ఎస్ ప్రభుత్వ కాలం గత ప్రభుత్వం పంపిన చీరలకు ఇప్పుడు పంపిణీ చేసే చీరలకు ఎట్లాంటి వ్యత్యాసం? చాలా వ్యత్యాసం ఉంది సార్. గత ప్రభుత్వం కూడా పంపిణీ చేశారు. కాకపోతే ఈ ప్రభుత్వం మాత్రం అందరికి ఎస్ఎస్జి మహిళలు అందరి దృష్టిలో ఒకేలా ఉండే విధంగా చేశారు సార్. ఇవి వేసుకొని బయటకు వెళ్ళడానికి కూడా చాలా కంఫర్టబుల్ ఉంది సార్. కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది సార్. తర్వాత ఎస్ఎస్జి మహిళలు అని గుర్తు పట్టడానికి ఇది ఒక మాకు యూనిఫామ్ లాగా యూజ్ అవుతుంది సార్. ఇది ఇచ్చినందుకు మేము మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇది కట్టుకుంటే ఒక అన్న ఇచ్చిన కానుక అంతే సార్. ఇది కూడా మన అన్న మాకు ఇచ్చిన కానుక సార్. దీన్ని తప్పకుండా మేము వాడుకుంటాం సార్. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? మాది భీమసరి సార్, ఆదిలాబాద్ మండల అధ్యక్షురాలు నేను. ఎట్లా ఉంది చీర? బాగుంది సార్. క్లాత్ ఇంత మంచిగా ఉంది, బార్డర్స్ బాగుంది. మాకు యూనిఫామ్ లెక్క అయిపోతుంది మంచిగా. మేము లేకుండా మేమే యూనిఫామ్ తీసుకోవాలనుకుంటే మాకు అన్నగారు ఇచ్చారని సంతోషిస్తున్నాం మేము. ఎట్లా ఉంది మేడం చీరల పంపిణీ కార్యక్రమం? ఎట్లా? చాలా బాగుంది. అంటే మహిళలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఒక ఎస్ఎస్సి గ్రూప్కి ఒక యూనిఫామ్ అనేది ఇవ్వడం చాలా శుభ సూచకం. ఎందుకంటే వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అందరూ. సో మహిళా శక్తి ఏ విధంగా ఉందని నిరూపించుకోవడానికి కూడా వాళ్ళు ఈ రకంగా గ్రూప్ వైజ్గా వాళ్ళు వెళ్ళినా కూడా ఒక యూనిఫామ్గా ఉంటున్నారు. సో మన ప్రభుత్వం ఏంటంటే మహిళలను ఆకాశమే హద్దుగా మనం అభివర్ణిస్తున్నాం కాబట్టి వాళ్ళకు ఆ కలర్ కూడా చాలా బాగా సెలెక్ట్ చేశారు. సో ఆకాశం లాగా దానికి బార్డరింగ్ కూడా చాలా బాగుంది. సో అందరూ దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి విచ్చేసిన జూపల్లి కృష్ణారావు గారు అందరూ హర్షం వ్యక్తం చేస్తారు. అమ్మా ఎట్లా మీరు వెళ్ళారా? మీరు వెళ్ళి చూసారా? అప్పుడు ఈ అంటే మన ఏరియా ప్రాంతానికి కొంత వృద్ధులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా మీరు కట్టుకోవడానికి? అవును సార్, వీలుగా ఉన్నది. కోక కట్టుకోవచ్చా? మంచిగా ఉన్నది. ఎట్లా మేడం? ఎట్లా ఉంది చీర? ఎట్లా ఉంది చీర? బాగుంది సార్. ఎందుకంటే మహిళలకు గతంలో ఇచ్చిన దానికన్నా ఇప్పుడు శారీ బాగుంది. అందరికీ ఒకటే కలర్ ఉండడం వల్ల ఇవి యూనిఫామ్ శారీస్. వీళ్ళు ఎస్ఎస్జి మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ కట్టుకొని వెళ్ళడానికి మహిళలకు ఒక గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది సార్ మన గవర్నమెంట్. మామూలుగా ఎంత విలువ చీర ఉంటుంది మేడం? ఎట్లా ఇది? ఇది వచ్చేసి 800 కాస్ట్ ఉంటుంది సార్. దీన్ని ఇంతకుముందు ఉన్నదానికంటే ఇది సిరిసిల్ల దగ్గర మన నేత మహిళలు, మా ఎస్ఎస్జి మహిళలు నేసినటువంటి శారీసే. ఇవి మగ్గాల మీద నేసినటువంటి కాబట్టి క్వాలిటీ కూడా బాగుంది సార్. మీ ఇందులో గ్రూప్ లో ఉన్న వాళ్ళకేనా మిగతా వాళ్ళకు? గ్రూప్ లో ఉన్న వాళ్ళకు ప్లస్ 18 ఇయర్స్ ఉండి రేషన్ కార్డులు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇస్తున్నారు సార్. ఎట్లా?
18 ఇయర్స్ క్రాస్ అయిన బీపీఎల్ మహిళలు కూడా అంటే సంఘాలలో లేకుండా కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో 18 ఇయర్స్ అబో పిల్లలు వాళ్ళు కూడా అంటే కాబోయే సంఘాల మహిళలు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా ఉందమ్మా గ్రామీణ ప్రాంతాలలో ఎట్లా అనిపిస్తుంది మీకు? కనిపిస్తుంది సార్ చీరలు ఈసారి ఆ సారి ఇంత మెరుపు చీరలు ఎవరు కట్టుకోలే, పందులకు కట్టిండ్లు, చేన్లలో కట్టుకున్నారు. ఈసారి మంచిగా అనిపిస్తున్నది మాకు. గరీబ్ గాళ్లకు బతుకమ్మ చీరలకు గానీ చిన్న చిన్న ఫంక్షన్లకు గానీ కట్టుకున్నాడు మంచిగా అనిపిస్తున్నది మాకు సార్. మంచిగా ఇచ్చాడు మాకు. ఇచ్చిన చీరలు ఎక్కడ చేన్లలో కట్టుకున్నారు సార్. పందులకు కట్టిండ్లు ఇట్లా మెరుపు అవి ఇట్లా కట్టుకుంటే జెండా కట్టేట్టు చీరలు ఉండే మాకు ఒక కానుక మా రేవంత్ అన్న మంచిగా పంపించిండు సారు. పేదరిక వాళ్ళకు ఇవి చిన్న చిన్న ఫంక్షన్లలో కూడా కట్టుకొని వెళ్ళొస్తుంది సార్. బార్డర్ పువ్వులు ఇవన్నీ మంచిగా అనిపిస్తుంది. మెత్తగా ఉన్నది కట్టుకొని కూడా చిన్న చిన్న ఫంక్షన్లలో కూడా వెళ్ళొస్తుంది సార్. ఒక ధైర్యం, ఒక భరోసా, ఒక అన్న పెట్టి కానుక మాకు ఒక రాఖీ పండుగ, ఒక దసరా పండుగకు పెట్టిన కానుక అని మేము అక్క చెల్లెళ్ళని అందరం అనుకుంటున్నాము. సో మొత్తానికి అయితే చూసుకోవచ్చు చీరలు పంపిణీ పట్ల వీళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోక కట్టుకునే వాళ్ళు ఎవరైతే వృద్ధులు ఉంటారో కోక రూపంలో కట్టుకోవడానికి సైతం మెత్తగా ఉంది. అదేవిధంగా బార్డర్తో పాటు చూడడానికి కలర్ సైతం మంచిగా ఉందని ఇక్కడ ఉన్న మహిళలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ అన్న ఒక ఆడబిడ్డ చీరను కానుకగా పంపించారని ఇక్కడున్న మహిళలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణ. రైట్ సారంగపాణి.